మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో విషాదం చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సందర్భంగా భవానీనగర్లో గత రాత్రి 17 మంది కలిసి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ వేడుకలో వారందరూ మద్యం తాగి బిర్యానీ తిన్నారు. అనంతరం అస్వస్థకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందారు. మిగతా 15 మంది అపస్మారక స్థితికి చేరుకోవడంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న బాలనగర్ డీసీపీ సురేష్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వండిన పదార్థాలను సీజ్ చేశారు. అనంతరం వాటిని ల్యాబ్ టెస్ట్కు పంపించారు. చికిత్స పొందుతున్న బాధితులను బాలనగర్ ఏసీపీ విచారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక్కడ ఒక 17 మంది జగద్గిరిగుట్టలో, ఇది భవానీ నగర్, ఇక్కడ వీళ్ళు న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో వీళ్ళు చికెన్ ఫిష్ లోకల్గా తెచ్చుకొని ఆ తర్వాత లిక్కర్ కూడా తీసుకున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఈ కమ్యూనిటీ హాల్లో ఒక 2 సంవత్సరాల నుంచి నిలవన్న కారం అండ్ పసుపు ఈ రెండింటిని కూడా అవి వాడేసరికి ఆ చికెన్ కూడా వాళ్ళకి స్మెల్ వచ్చి చేదుగా అనిపించింది. దాంతో అవన్నీ వదిలేసిపోయినారు. మేము చూస్తే వాటన్నిటిని కూడా ఇప్పుడు సీజ్ చేస్తున్నాము. దీంట్లో ఒక అతను 53 సంవత్సరాలు పాండు అనే ఇతను చనిపోవడం జరిగింది. తర్వాత మిగిలిన వాళ్ళు నారాయణ హాస్పిటల్లోను, సూరారంలో ఉన్న, అదేవిధంగా రామ్దేవ్ హాస్పిటల్లో ఒక 2 జాయిన్ అయినారు. వాళ్ళందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. ఒక 2 మాత్రం వెంటిలేటర్ మీద ఉన్నారు. సో ఈ ఫుడ్ ఆర్టికల్స్ ఏవైతే మిగిలిపోయినాయో అవి, తర్వాత వాళ్ళ వామ్స్ అవన్నీ కూడా సీజ్ చేస్తున్నాము, ల్యాబ్కి పంపిస్తాము. తర్వాత వచ్చిన దాన్ని బట్టి విచారణలో ఏం జరిగింది. బేసిక్గా అయితే మేము ప్రాథమికంగా ఫుడ్ పాయిజన్ అని అనుమానిస్తాము. పేషెంట్ సిమ్టమ్స్ అవన్నీ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఫుడ్ పాయిజనింగ్ లాగానే మనం కన్సిడర్ చేస్తూ ట్రీట్మెంట్ అంటూ స్టార్ట్ చేయడం జరిగినది. మెజారిటీ సిమ్టమ్స్ వాళ్ళకు ఉన్నది బాగా ధ్యాస తగ్గి బాగా ఒక పేషెంట్ ఐసీయూలో ఉన్న పేషెంట్ రావడం బీపీ పుట్టి రికార్డ్ గాని పరిస్థితుల్లో వచ్చారు. ఆ పేషెంట్ కి ఈవెన్ ఛార్జెస్ లకి మనం రిజర్వ్ చేసి వెంటిలేటర్ పెట్టాల్సి వచ్చింది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లోనే. ఆయన మాత్రం అందరిలోకి చాలా సిక్ ఉన్నారు. సార్ ప్రస్తుతానికి అయితే మాది కూడా అదే ఇది ఉంటుంది. సో అవుట్ ఆఫ్ డేంజర్ తీసుకురావడమే ప్రయత్నం జరుగుతున్నది. సో అవుట్ ఆఫ్ డేంజర్ ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, నాకు కొంచెం టైం ఇవ్వాలి. ఎస్, హిమోడైనమికలీ ద వైటల్స్ ఆర్ బీయింగ్ మెయింటైన్డ్, బట్ స్టిల్ అందరూ డ్రౌజీ స్టేట్ అంటే కరెక్ట్ స్థితిలో లేరు, మబ్బులో ఉన్నారు. అది చూడాలండి. మల్టిపుల్ కాజెస్. మిక్స్డ్ ఏజ్ గ్రూప్ ఉన్నారండి. మిక్స్డ్ ఏజ్ గ్రూప్ అరౌండ్ 40-50, అది చెప్పడం కష్టం. ఎందుకంటే మనకు ఒక షూర్ షార్ట్ ఎవిడెన్స్ అంటూ ఏమీ లేదు. దానికి సంబంధించిన పరీక్షలన్నీ పరిశోధన చేయడం జరుగుతున్నది. అదే డ్రింక్ తాగడానికి వెళ్ళిరా, వచ్చి పడుకొని అదే కొత్త సమయం అనేసి నిన్న 31st అని తెలియ వాళ్ళు వండుకోరు అక్కడ కంప్లీట్ పార్టీ చేసుకున్నారు. 31st నైట్ పార్టీ అయితే వీళ్ళు బ్లెండర్ స్ప్రైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. వాటర్ బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. అది క్లారిటీ లేదు బిస్లరీ డ్రింకా ఏ డ్రింక్ అనేది. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా మొత్తం 14 మెంబర్స్ అంట. నేను మా బావగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 2 వరకు ఒక 2-3 మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము. 4 మెంబర్స్, 1 మెంబర్ అన్నారు. ఇంకా అది క్లారిటీ లేదండి ఎవరు చనిపోయారు అనేది. ఇంకా ఒకరు చనిపోయారంట, ఒకరు స్లీప్ లో చనిపోయారంట, మరి ఐసీయూలో ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక 9 ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా ఏంటనేది ఫర్దర్ చూస్తలేదు.